టులిప్ అనే ఈ పదంలో ఉన్న అక్షరాలు ఒక్కో అక్షరం బైబిల్ బోధించే ఒక్కో సిద్ధాంతానికి సూచనగా ఉన్నాయి. వాటిలోని టులిప్ అంటే టీ టోటల్ డిప్రావిటీ, యు అన్‌కండిషనల్ ఎలక్షన్, ఎల్ లిమిటెడ్ అటాన్మెంట్, ఐ ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, పి పర్సివరెన్స్ ఆఫ్ ద సెయింట్స్. మనం చూడబోయేది ఈ యొక్క టులిప్ అనే ఈ యొక్క సిద్ధాంతాల్లోని మనం చూడబోయేది ఏంటంటే యు అన్‌కండిషనల్ ఎలక్షన్. దీన్ని దీని సారాంశం తెలుగులో ఏమంటారంటే షరతులు లేని ఎన్నిక, లేదంటే షరతులు లేకుండా, ఎటువంటి షరతులు అనేవి లేకుండా ఎంచుకోవడం, అన్‌కండిషనల్ ఎలక్షన్. ఈ పదంలోని 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఎలక్షన్ ఎన్నుకోవడం. ఎలా ఎన్నుకోవడం అంటే అన్‌కండిషనల్లీ, ఎటువంటి షరతులు అనేవి లేకుండా. ముందు ఎలక్షన్ గురించి లేదా ఎన్నుకోవటం గురించి మనం తెలుసుకుందాం. దీన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే, దేవుడు తన చిత్త ప్రకారం తన ఇష్టానుసారంగా భూలోకంలో ఉన్న పాపులైన మనుషులందరిలో కొంతమందిని తన కోసం, తనతో పాటు ఉండటానికి, వాళ్ళ భవిష్యత్తును, లేదంటే వాళ్ళ యొక్క క్రియల్ని, లేదంటే వాళ్ళ యొక్క మంచితనాన్ని ఆధారం చేసుకోకుండా కేవలం తన కృప చూపించి తనకు నచ్చిన వాళ్ళని ఎటువంటి షరతులు అనేవి లేకుండా ఆయన రక్షించబడటం కోసం ఎన్నుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే అని చెప్పేసి వాక్యం బోధిస్తుంది. ఈ నిర్వచనం అనేది బైబిల్ని ఆధారం చేసుకొని తీసుకోవడం జరిగింది. చూద్దాం వాక్యం ఏం బోధిస్తుంది ఈ యొక్క అన్‌కండిషనల్ ఎలక్షన్ గురించి, ఈ యొక్క షరతులు లేకుండా ఎన్నుకోవడం గురించి బైబిల్ అనేది ఏం బోధిస్తుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం మొదటి నుండి కానీ పరిశీలించినట్లయితే దేవుడు ఒక్కొక్క సమయాల్లోని ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తుల్ని ఎన్నుకోవడం మనం చూస్తాం. అబ్రహాం దగ్గర నుండి అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు, ఇస్సాకుని ఎన్నుకున్నాడు దేవుడు, యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నాడు దేవుడు, అలాగే దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు. అలాగే అన్య దేశపు రాజ్యాల యొక్క రాజుల్ని కూడా తన యొక్క చిత్తం జరిగించడానికి, తన యొక్క ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన ఎన్నుకొని తన కార్యాన్ని వాళ్ళ ద్వారా సిద్ధింపజేశాడు. సో ఈ సమయంలోనే మనం మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క ఎన్నిక రక్షణ విషయంలోని మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఇలా చెప్తుంది ఏంటంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా ఉండుటకై స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించెను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ యొక్క సంఘానికి పత్రిక రాస్తూ రక్షణ గురించి ఆయన వాళ్ళతో చర్చిస్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రక్షణ అనేది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దేనికోసం జరిగింది, ఈ యొక్క రక్షణలోని ఎవరెవరు, ఈ యొక్క త్రియేక దేవుని యొక్క పాత్ర ఏంటి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ చెప్పే సందర్భంలో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క 1వ అధ్యాయం 4వ వచనంలోనే ఒకసారి గమనించినట్లయితే 4వ అధ్యాయం అలాగే 4-5 వచనాలు గమనిస్తే తన 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 అని చెప్పేసి అది కేవలం దేవుణ్ణి సంబోధిస్తూ ఈ యొక్క పర్సనల్ ప్రొనౌన్ అనేది వాడబడింది. చూడండి, తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము తన కోసము నిర్ణయించుకొను. ఇక్కడ విశ్వాసుల్ని ఎన్నుకోవటం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, ఎలా జరిగిందంటే దేవుడు తన కోసం, తన సొంత మహిమ కోసం ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు విశ్వాసుల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనిషి యొక్క పనులు కానీ, లేదంటే వాళ్ళ యొక్క మంచితనం కానీ, వాళ్ళ యొక్క ప్రమేయం కానీ ఈ యొక్క రక్షణ కోసం ఎన్నుకోవటంలో ఎటువంటి పాత్ర అనేది లేదు. వాళ్ళ యొక్క భవిష్యత్తు
వాళ్ళ యొక్క భవిష్యత్తుని చూసి గూడా దేవునికున్న భవిష్యత్ జ్ఞానాన్ని చూసి గూడా వాళ్ళు సువార్తలోని విశ్వాసం ఉంచుతారులే అని జెప్పేసి గూడా వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదు. వాళ్ళలోని ఎటువంటిది చూడకుండా దేవుడు తన కోసం తన ఇష్టం వచ్చిన ప్రజల్ని ఆయన కోసం ఆయన రక్షించబడటానికి ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం బోధిస్తుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం ఇలా చెప్తుంది ఏంటంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పేసి అని చెప్పెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం, మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పట్లేదు కానీ నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడిమను ఎత్తును అనే లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరిగించెను అని చెప్పేసి ఉంటుంది. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుండి 29 వచనాలలోని, నా గొర్రెలు నా స్వరమును విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెప్పేసి ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా ఏం బోధిస్తున్నాయంటే, దేవుడు కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఆయన కోసం రక్షించబడటం కోసం, ఆయనతో ఉండడానికి కోసం రక్షించుకున్నాడు, ఎన్నుకున్నాడు అని చెప్పేసి ఈ యొక్క వచనాలన్నీ కూడా బోధిస్తున్నాయి. కానీ ఇంకో విషయం మనం గమనించాలి ఏంటంటే, ఈ యొక్క వచనాలన్నిటిలో ఏ వచనంలోని కూడా, బైబిల్ బోధించే వాటిలోని ఈ యొక్క వచనాల్లో ఎందులోని కూడా మనిషి యొక్క ప్రమేయం ఉన్నది అని చెప్పేసి బోధించట్లేదు. కేవలం ఎన్నుకోవటం అనేది దేవుని యొక్క చిత్తం మీద మాత్రమే ఆధారపడి ఉందని చెప్పేసి ఈ యొక్క వచనాలు బోధిస్తున్నాయి. కానీ ఇంకో ప్రశ్న, మరి దేవుడు ఎన్నుకున్నాడు కదా, ఎటువంటి మనిషి యొక్క ప్రమేయం లేకుండా ఎన్నుకున్నాడు, కానీ దేనికోసం ఎన్నుకున్నాడు? వై? పర్పస్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఏంటి అంటే, దేవుడు మనుషుల్ని ఎన్నుకున్నది దేనికోసం అంటే, తన మహిమను ఈ లోకంలో చూపిస్తూ ఆయనకి ప్రత్యేకపరచబడిన ప్రజలుగా జీవిస్తూ సమస్త దేశాల ప్రజల్ని ఆయన వైపుకు తిప్పడానికి తన మహిమ కోసం ఆయన మనుషుల్ని ఎన్నుకున్నాడు. ఈ విషయాన్ని అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో చూస్తాం. తన మహిమ కోసం మాత్రం ఆయన ఎన్నుకున్నాడు అని చెప్పేసి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపకు కీర్తి కలుగునట్లు ఆయన మనుషుల్ని ఎన్నుకున్నాడు అని చెప్పేసి ఉంటుంది. మరి ఇక్కడ ఒక ప్రశ్న మనందరికీ సాధారణంగా వచ్చేది ఏంటిదంటే, దేవుడు తన కృపకి మహిమ కలిగినట్లు ఆయన ఎన్నుకున్నాడు, సరే. దేవుడు మరి కొంతమందినే ఎందుకు ఎన్నుకున్నాడు అనే ప్రశ్న మనందరికీ రావచ్చు. కొంతమందిని ఎందుకు వదిలేశాడు, కొంతమందిని ఎందుకు ఎన్నుకున్నాడు అనే ప్రశ్న మనందరికీ రావచ్చు. ఉదాహరణకు చూస్తే లోకంలోని చాలామంది మంచి పనులు చేసిన వారు ఉన్నారు, చాలామంది గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. అలా మంచి పనులు గొప్ప పనులు చేసి దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని దేవుడు ఎన్నుకోలేదా? దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళు లేరా? వాళ్ళు అంత గొప్ప కార్యాలు చేసినా కానీ వాళ్ళని దేవుడు ఎందుకు ఎన్నుకోలేదు అనే ప్రశ్నలు మనకి రావడం సహజం. ఎందుకు దేవుడు ఈ యొక్క భేదాన్ని చూపించాడు? మంచి పనులు చేసే వాళ్ళని కూడా వదిలేసి తనకిష్టం వచ్చిన వాళ్ళని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇదంతా అన్యాయం కదా. ఎందుకంటే చాలా డబ్బు సంపాదించి అంత దానం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మంచి పనులు చేసిన వాళ్ళందరినీ వదిలేసి దేవుడు తన కోసం ఎవరినో వేరే వాళ్ళని ఎందుకు రక్షించుకున్నాడు, లేదంటే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇదంతా అన్యాయం అని చెప్పేసి మనం ప్రశ్న వేయొచ్చు. కానీ ఈ యొక్క విషయాన్ని గురించి, ఈ యొక్క ఎన్నిక గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే, మనిషిని ఆధారం చేసుకొని ఎంపిక అనేది జరగదు, అది జరగలేదు కూడా. ఎందుకు దేవుడు మనిషిని ఆధారం చేసుకొని, లేదంటే మనిషి యొక్క
కార్యాలను ఆధారం చేసుకొని దేవుడు ఎందుకు ఎన్నుకోవట్లేదంటే, మనిషికి ఎన్నదగని అర్హత అనేది లేదు గాబట్టి. మనిషిని ఎన్నుకోవడానికి, "అరే బాబు! నేను నిన్ను ఎన్నుకోవాలంటే పలానా అర్హత ఉండాలి." ఆ అర్హత అనేది మనిషికి ఎటువంటి అర్హత అనేది లేదు గాబట్టి దేవుడు మనిషిని ఎన్నుకోలేదు. మన దేశంలోని ఉదాహరణకు చూస్తే మన దేశంలోని ఎలక్షన్స్ అనేవి వస్తాయి కదా. ఈ ఎలక్షన్స్‌లో మనం ఓటు వేసేటప్పుడు రాజకీయ నాయకుడు పలానా రాజకీయ నాయకుడు ఎంత మంచి పనులు చేశాడు, మా యొక్క ప్రాంతానికి ఎన్ని ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత డెవలప్మెంట్ చేశాడు, ఆయన మంచివాడా కాదా, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఆయన అర్హత ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం పరీక్షించి మనం ఏం చేస్తామంటే ఓటు వేస్తాం, ఆయన్ని ఎన్నుకుంటాం. మరి రక్షణ విషయంలో ఎందుకు అలా జరగలేదు? ఎందుకంటే ఆయన మనుషుల్లోని ఎటువంటి మంచి చెడులను చూసి ఆయన ఎన్నుకోడు కాబట్టి మనుషుల యొక్క కార్యాల మీద ఎన్నిక అనేది ఆధారపడి లేదు. ఒకవేళ అదే జరిగితే మన పాపాల చిట్ట దాన్ని బట్టి ఎవరూ కూడా ఆయన న్యాయం ముందు నిరపరాధులుగా నిల్చొని నన్ను ఎన్నుకోవడానికి నాకు ఈ అర్హత ఉంది, నేను ఎటువంటి తప్పు చేయలేదనే ఆ యొక్క సవాల్ విసిరే అంత ధైర్యం అనేది మనిషికి లేదు. చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే, దేవుడు మనుషుల్ని ఎలా ఎన్నుకుంటాడంటే, తనకి ఆల్రెడీ ఫ్యూచర్ తెలుసు. ఏంటంటే తనకున్న భవిష్యత్ జ్ఞానం తెలుసు. ఏంటంటే ఫ్యూచర్‌లోని ఎవరైతే తన సువార్త ఎప్పుడైతే ప్రకటించబడ్డప్పుడు ఫ్యూచర్‌లోని వాళ్ళు విశ్వాసం ఉంచుతారా, విశ్వాసం ఉంచరా, వాళ్ళని బట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళనే చూజ్ చేసుకుంటాడు అని చెప్పేసి ఈ యొక్క అపోహ అనేది చాలామందిలో ఉంది. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎన్నుకుంటాడని చెప్పేసి అంటారు. ఇది కూడా ఒక సిద్ధాంతమే. దాన్ని ఏమంటారంటే కండిషనల్ ఎలక్షన్ అని చెప్పేసి అంటారు. దీన్ని స్పష్టంగా ఇంకా చెప్పాలంటే, దేవుడు మనుషుల్ని రక్షించడానికి చూపించే తన మహాకృపను మనుషుల్లో ఎవరు విశ్వాసం ఉంచుతారు అనే షరతు మీద ఆధారం చేసుకొని ఆయన కృపలో రక్షించబడడానికి ఎంపిక చేసుకుంటాడని చెప్పేసి అంటారు. కానీ ఈరోజు మనం చూస్తున్నది అది కాదు. మనం చూస్తుంది ఏంటంటే షరతులు లేని ఎంపిక, అన్కండిషనల్ ఎలక్షన్. మనిషి యొక్క స్పందన అనేది ఆయన్ని మనుషుల్ని రక్షించడానికి ఆయన పురికొల్పదు. లేదా మనిషి యొక్క స్పందన సువార్తకి ఎలా స్పందిస్తాడో ఆ యొక్క స్పందన అనేది రక్షణకి కారణంగా నిలవదు. ఎంపిక అనేది లేదా దేవుడు ఎన్నుకోవటం అనేది దేవుడు నిర్ణయించింది కేవలం తన యొక్క సార్వభౌమ అధికారం గల నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి కారణాలు లేదంటే ఎటువంటి షరతులు లేకుండా ఆయన కేవలం మనిషిని తన యొక్క చిత్త ప్రకారం తనకిష్టం వచ్చిన వాళ్ళని మాత్రమే ఆయన యొక్క సార్వభౌమ చిత్తం మీద ఆధారపడి వారి యొక్క ఎంపిక అనేది ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకొని మాత్రమే ఉంటుంది. కానీ మనుషులు చేసే పనుల మీద కాదు, లేదంటే వాళ్ళు విశ్వసించే విశ్వాసం మీద కాదు, దేన్ని బట్టి కూడా కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్తే మనకి పౌలు స్పష్టంగా చెప్తాడనమాట. 10 నుండి 13 వచనాలు. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. ఇక్కడ ఇలా ఉంటుంది ఏంటంటే, రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు పుట్టక మునిపే కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగను అని ఆమెతో చెప్పెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. ఈ వాక్య భాగంలోని పౌలు 2 కవలల గురించి ప్రస్తావిస్తూ ఆయన యొక్క వాదనని ఆయన ముందు పెడుతున్నాడు. ఏంటంటే ముందుగా వాళ్ళు ఎవరు అంటే ఏశావు, యాకోబు. పూర్వకాలం యొక్క కుటుంబ నిబంధనల ప్రకారం
ప్రథమ కుమారుడికి లేదా జ్యేష్ఠ కుమారుడికి పితృపారంపర్యమైన ఆశీర్వాదాలనేది రావటం ఆనవాయితీ. కానీ దేవుడు ఈ యొక్క నియమాన్ని రివర్స్ చేశాడనమాట. జ్యేష్ఠ కుమారుడైన ఏశావుకి రావాల్సిన ఆశీర్వాదం ద్వితీయ కుమారుడైన యాకోబుకి వచ్చేలా దేవుడు చేశాడు. పౌలు ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని ఇలా అంటున్నాడు ఏంటంటే, దేవుడు ఈ నిర్ణయాన్ని యాకోబు ఏదో ఫ్యూచర్‌లో మంచి చేస్తాడు అని, లేదంటే ఏశావు ఇంకేదో చెడు చేస్తాడు అని చేయలేదు గానీ, ఈ నిర్ణయాన్ని వాళ్ళు పుట్టక మునిపే ఈ నిర్ణయం అనేది జరిగింది. వాళ్ళు చేయబోయే మంచి చెడుల మీద ఆధారం చేసుకొని కాదు గానీ, దేవుడు ఉద్దేశాలు నెరవేరుతాయని ఈ నిర్ణయం దేవుడు చేశాడు. కాబట్టి దేవుని ఎన్నిక అనేది కేవలం దేవుని యొక్క సార్వభౌమ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప, మనుషులు చేసే ఎటువంటి మంచి చెడుల మీద అనేది అది ఆధారపడి ఉండదు. అలాగే 14వ వచనం చూస్తే ఇలా అంటాడు ఏంటంటే, పౌలు ఈ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ తర్వాత కొన్ని ప్రశ్నల్ని మన ముందు పెడతాడు. ఒకవేళ ఇదే గాని నిజమైతే వాళ్ళని ఎన్నుకొని వీళ్ళని ఎన్నుకోలేదు, అది కేవలం దేవుని యొక్క చిత్తం వలన మాత్రం అవుతుందంటే, మనకొచ్చే సాధారణమైన ప్రశ్నలు ఏంటంటే, మరి దేవుడు అలాంటప్పుడు అన్యాయస్తుడు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అది ఆ ప్రశ్నల్ని ఊహించి పౌలు ఇక్కడ ఈ మాట అంటాడు ఏంటంటే, కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం గలదా అట్లా అనరాదు. ఈ ప్రశ్నలు చాలామందికి వచ్చే ఉంటాయి. అంటే దేవుడు కొంతమందిని మనుషుల్ని రక్షించి కొంతమందిని వదిలేశాడు, ఎందుకు? అది అన్యాయం కాదా అని మనం సాధారణంగా ఆలోచిస్తాం. కానీ ఆ విషయాన్ని ఆలోచించే పౌలు కింద వచనాల్లో తన సమాధానం ఇస్తాడు ఏంటంటే 15వ వచనం, అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కనికరింతునో వానిని కనికరింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు నచ్చిన వాళ్ళ మీద నేను నా కృపను చూపిస్తాను, నాకు నచ్చిన వాళ్ళ మీద నేను నా జాలిని చూపిస్తాను, నాకు నచ్చిన వాళ్ళ మీద నేను నా కరుణను చూపిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అంతేగాని వేరే వాళ్ళు వచ్చి నాకు నీ కృప నాకు ఎందుకు చూపించలేదు, నన్ను ఎందుకు ఎన్నుకోలేదని అడిగే అధికారం అనేది ఎవరికీ లేదు. ఎన్నికలోని ఎవరి మీద ఎప్పుడు తన కృప అనేది చూపించి రక్షించాలి అనేది దేవునికి మాత్రమే కలిగిన హక్కు. ఆ కృపని వీళ్ళ మీద చూపించాలి, ఆ కృపని వాళ్ళ మీద చూపించాలి అనే అడిగే అధికారం ఎవరికి కూడా లేదు. మనం అనుకోవచ్చు ఏంటంటే, ఆయన కృప అనేది మనం ఆయనకు నచ్చినట్లు జీవిస్తే, ఆయన పెట్టిన విధులను అనుసరిస్తే చాలు, మనం ఆయన యొక్క కృపను పొందుకోవడానికి అర్హత అనేది సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కానీ దేవుడు మొదటి నుండి కూడా చెప్పేది ఏంటంటే, ఆయనకు నచ్చిన వాళ్ళ మీద ఆయన కృపను చూపిస్తాడు. అబ్రహాం మీద ఆయన ఏదో గొప్ప విశ్వాసం ఉంచాడని చెప్పేసి చూపించలేదు. ఆయనకు నచ్చింది, ఆయన ఏర్పరచుకోవాలి అని ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఆయన అనుకున్నాడు, కాబట్టి అబ్రహాంని ఎన్నుకున్నాడు. అలాగే అన్య దేశపు రాజులను కూడా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎన్నుకున్నాడు. సో దేవుని ఎన్నిక అనేది ఎటువంటి పనుల మీద, ఎటువంటి కండిషన్స్ మీద అనేది ఆధారపడి ఉండదు. దేవుని యొక్క ఎన్నిక అనేది, దేవుడు ఒక మనిషిని ఎన్నుకోవడం అనేది కేవలం ఆయన యొక్క చిత్తం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది ఆయన యొక్క న్యాయం. ఎలా న్యాయం అంటే, ఉదాహరణకి పాపం చేసిన ప్రతి మనిషికి కూడా శిక్ష అనేది తప్పదు. మన భారతదేశంలోనైతే చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు, ఏ దేశంలోనైనా సరే. అదే హత్యలు, దోపిడీలు, లేదంటే మారణహోమాలు చేసిన వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష అనేది తప్పదు. అలా ఒకవేళ ఒక 10 మంది మారణహోమాలు చేసి పట్టుబడ్డ తర్వాత విచారణలో అన్ని ఎవిడెన్స్లు వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ఉన్న తర్వాత
వాళ్ళకి ఉరిశిక్ష అనేది ఖరారు చేయటం అది న్యాయం. ఒకవేళ ఉరిశిక్ష అనేది పడకపోతే మనం రోడ్లపైకొచ్చి ధర్నాలు చేస్తాం. అదే ఒకవేళ ఉరిశిక్ష పడితే మనం న్యాయం జరిగింది అని చెప్పేసి సంబరాలు చేసుకుంటాం. ఆ ఉరిశిక్ష పడే సమయంలోని ఒకవేళ ఒక ఇద్దరికి గవర్నర్ దగ్గర నుండి క్షమాపణ పత్రం వచ్చి వారిని క్షమించి వదిలేశారనుకోండి, మిగతా 8 మందికి గూడా వాళ్ళిద్దరికీ క్షమించారు గదా! నాకు గూడా క్షమాపణ కావాలి అని అడిగే అధికారం అనేది లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ 8 మంది పొందుకునేది న్యాయం. ఈ యొక్క ఇద్దరు పొందుకున్నది కృప. సేమ్ అదే విధంగా మన పరిస్థితి గూడా అలానే ఉంది. పాపం చేసి దేవునికి విరుద్ధంగా మరియు ఆయన యొక్క పరిశుద్ధతకు పూర్తి విరుద్ధంగా తిరుగుబాటు చేసిన మనకి న్యాయంగా వచ్చిందేంటంటే దేవుని యొక్క ఉగ్రత, ఆయన యొక్క శిక్ష, మరణం, నరకం అనేది వచ్చింది. కానీ దేవుడు కృపామయుడై మనుషుల్లోని కొంతమందిని, ఈ యొక్క పాపాత్ములైన మనుషుల్లోని కొంతమందిని ఆయన చిత్త ప్రకారం ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన కృప చూపించి ఆయన ఎన్నుకున్నాడు. అది అన్యాయం కాదు, అది కృప. ఆయనలోని ఎటువంటి అన్యాయం అనేది లేదు. ఆయన కొంతమందిని ఎన్నుకున్నాడంటే సమస్త మనుషులకి రావాల్సిన పాపపు శిక్ష అనేది వారిలోని కొంతమందిని ఆయన కృప చూపించి ఆయన తప్పించాడు. ఆయన తప్పించినంత మాత్రాన ఆయన వీళ్ళకి అన్యాయం చేశాడు, వాళ్ళకి న్యాయం చేశాడని కాదు. అందరికీ న్యాయం జరిగింది. కానీ ఎన్నుకోబడ్డ వారికైతే వారికి కృప అనేది దొరికింది. ఆయనలోని అన్యాయం అనేది లేదు. ఆయన న్యాయవంతుడు, ఆయన కృపామయుడు. తన కృపని తనకు నచ్చిన వాళ్ళ మీద ఆయన రక్షించడానికి ఆయన చూపించాడు. 16వ వచనం, అదే 9వ అధ్యాయం 16వ వచనం. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణ చూపు దేవుని వలన మాత్రమే. ఇక్కడ ఆ యొక్క కరుణ గురించి ఎవరి మీద ఎలా వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ 16వ వచనంలో పౌలు చెప్తున్నాడు. ఏంటంటే పొందుకున్న వాడి గురించి కాదు, వాడు ఏదో మంచి పనులు చేశాడు కాబట్టి కరుణను పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు. లేదంటే నేను కృపను పొందుకోవడానికి ఇంకా దేవునితోని సంబంధం కలిగి ఉండటానికి నేను చేసే మంచి పనులు ప్రయాసపడేవారి గురించి కాదు, కానీ కరుణ చూపించి దేవుని మీద మాత్రమే ఇది ఆధారపడి ఉన్నది. ఎన్నిక అనేది కేవలం దేవుని మీద మాత్రమే, ఆయన కృప మీద మాత్రమే, ఆయన చిత్తం మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. కాబట్టి రక్షణ అనేది కేవలం దేవుని చిత్తం మీద మాత్రమే అది ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షించబడి ఉన్నామంటే, ఆయన యొక్క రాజ్య వారసులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన చూపించిన కృప మాత్రమే. ఆయన నిన్ను తన చిత్తంలోని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి, ఎటువంటి షరతులు అనేది లేకుండా ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షించబడి ఉన్నాం. ఇది ఈ యొక్క టులిప్లోని అన్కండిషనల్ ఎలక్షన్, ఈ యొక్క షరతులు లేని ఎన్నిక అనేది బోధించే సిద్ధాంతం.